తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల్లో ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేశారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారు. తాజాగా తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ మరో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డులు ఉన్నవారికి సన్నబియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం సన్న బియ్యం మిల్లింగ్ చేస్తున్నామని, త్వరలోనే బియ్యం పంపిణీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున మంజూరు చేస్తామన్నారు. ఇక రేషన్ డీలర్ల ద్వారా ఈ సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలకు సన్న బియ్యం ఇచ్చేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన సన్న ధాన్యాన్ని గోదాముల్లో ఉంచి క్రమంగా మిల్లింగ్ చేయిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో 80 నుంచి 85 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఉత్పత్తి అవుతుందని, దానిలో 36 లక్షల టన్నులు పీడీఎస్కు వచ్చినా సరిపోతుందని ఆయన అన్నారు. పేద ప్రజల కోసం ప్రతి నెల 2 లక్షల టన్నుల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి వివరించారు. సన్నధాన్యం పండించిన రైతులకు 500 రూపాయల బోనస్కు ఎటువంటి బకాయిలు లేకుండా పూర్తిగా చెల్లించినట్లు కూడా మంత్రి తెలిపారు. ఇదిలా ఉంటే తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల పంపిణీపై ప్రభుత్వం కసరత్తులు కూడా మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వం అసెంబ్లీలో కీలక ప్రకటన చేసింది. సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఎల్లుండి జరిగే కేబినెట్ భేటీలో కొత్త రేషన్ కార్డులపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. దాదాపు 30 లక్షల రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది. మరి పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ విషయంపై ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.